ఈరోజు బైబిల్ మాట, వేరువేరు తునికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలకు వెళ్ళి దానిని మెచ్చుకొను. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు కూటబడిన వారి వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదవ పెట్టించము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. ఉద్దేశమును ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకం గల నాయకుడివై యుద్ధం చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. మొదట బహు తరితంగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలం కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొని తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అతని అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమెన్. సామెతలు 20వ అధ్యాయము కొన్ని